సాధారణ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ప్రశ్నిద్దాం. ఎన్నికల వేళ పార్టీల వాగ్దానాల పోరులో కొట్టుకోపోకుండా 75 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత కూడా మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి పరిశీలన చేసుకోవడం ఒక సామాజిక అవసరం. ప్రజాస్వామ్య సూచిలో 179 దేశాల్లో మనం 104వ స్థానంలో నియంతృత్వానికి అతి దగ్గరగా ఉన్నాం. ప్రస్తుత ఉపాధి లేని యువత 65%. స్వతంత్రం వచ్చాక ఇదే అత్యధికం. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం 111. మనకంటే కింద ఉన్నవి కేవలం 14 మాత్రమే. వైద్య సేవల్లో 195 దేశాల్లో 154వ స్థానంలో మనం ఉన్నాం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన మొదటి 100 నగరాల్లో 83 దేశాల్లోనే ఉన్నాయి. పర్యావరణ విధ్వంసం వలన 50 లక్షల మంది స్వస్థలాలలో శరణార్థులయ్యారు. ఎన్సీఆర్బీ 22 లెక్కల ప్రకారం మహిళల పైన 4,45,256, చిన్నారుల పైన 1,62,449, దళితుల పైన 57,582 దాడులు గణనీయంగా పెరిగాయి. ఇవి కాక భిన్నమైన ఆచారాలను, ఆహారపు అలవాట్లను, లైంగికతను సహితం ద్వేషిస్తూ మూకదాడులు కూడా పెరిగాయి. న్యాయస్థానాలలో 5 కోట్లకు పైగా కేసులు కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టుల్లోనే సగానికి పైగా న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా పడున్నాయి. జైళ్లలో 75% మంది ఖైదీలు ఎటువంటి విచారణకు నోచుకోకుండానే ఏళ్లుగా తరబడి మగ్గుతున్నారు. దేశ సంపదలో 77% కేవలం 10% మంది వద్దనే పోగుపడి ఉంది. గత 100 సంవత్సరాల్లో దేశం ఎన్నడూ ఇటువంటి అసమానతలను చూడలేదు. ఎన్నికల బాండ్లు, ఎలక్ట్రల్ ట్రస్టులు వివరాలు వెలుగులోనికి రావడంతో అన్ని పార్టీలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడడానికే వేల కోట్లు తీసుకుని విధాన నిర్ణయాలు చేశాయన్నది తేట తెల్లమైంది. ఒకవైపు సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతూ కొత్త చట్టాలు, చట్ట సవరణలు చేస్తూ వాటిపై ఆధారపడి బ్రతుకుతున్న ప్రజా సమూహాలను, వారికి అండగా నిలబడుతున్న ప్రజాస్వామిక వాదులను రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు ఉపయోగించి ఏళ్ల తరబడి జైలుల్లో ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన స్రవంతి మీడియాలు, సోషల్ మీడియాను కూడా తమ ఆధీనంలో ఉంచుకొని కులమత విద్వేషాలను కొత్త పద్ధతుల్లో రెచ్చగొడుతున్నారు. భారతదేశం అంటే భిన్న సంస్కృతుల సమాహారంగా చెప్పుకునే స్థాయి నుండి ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే చట్టం, చివరికి ఒకే పార్టీ దిశగా మనం నెట్టబడుతున్నాం. ఈ దిశగానే ఎటువంటి చర్చ లేకుండానే చట్టాలు చేస్తున్నారు, బలవంతంగా అమలు చేస్తున్నారు. ఈ అన్యాయమైన పాలకవర్గ విధానాలను ప్రశ్నించడమే దేశద్రోహం అనే భావన నెలకొల్పారు. రాజ్యాంగ విలువలను నాశనం చేసి తమ పార్టీయే దేశమని, దేశమంటే తమ పార్టీ అనే ధోరణిలో పాలన కొనసాగిస్తున్నారు. ఎంత చేసి వాళ్లకు వచ్చింది కేవలం 30% ఓట్లు మాత్రమే. ఫ్యాసిస్టు ధోరణి సాగుతున్న ఈ పాలన ఎవరి ప్రయోజనాలను కాపాడడానికో ఎన్నికల బాండ్ల వివరాలు స్పష్టం చేశాయి. ఇక మన రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకాలతో ప్రజల నిజమైన సంక్షేమాన్ని గాలికి వదిలేస్తుంది. ఉపాధి కల్పన ఊసే ఎత్తటం లేదు. మద్యం ప్రభుత్వానికి ఒక పూర్తి స్థాయి ఆదాయ వనరుగా చేశారు. ఇసుక, మట్టి, రాయి, రప్ప ప్రధాన వ్యాపార వస్తువులుగా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాం నిధులను పూర్తిగా దారి మళ్లించి దుర్వినియోగం చేశారు. ప్రాథమిక ఉన్నత విద్యా సంస్థల్లో పోస్టులు భర్తీ చేయకుండా విద్య గొంతును నిలిమి విద్యా రంగాన్ని నాశనం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనకు దిగిన అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, టీచర్లతో
అణిచివేత ధోరణితో వ్యవహరించారు. అధికార పార్టీ నాయకులు తమ పెత్తనాన్ని చెలాయించడానికి అనేక సందర్భాలలో భౌతిక దాడులకు పాల్పడ్డారు. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను ఏర్పాటు చేస్తామని హామీ అలాగే మిగిలిపోయింది. సాధ్యం కాని ప్రత్యేక హోదా డిమాండ్తో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా సమర్థించారు. మన రాష్ట్రంలోని పార్టీలన్నీ బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలను, అభ్యర్థులను కొన్ని మౌలికమైన అంశాల గురించి అడుగుదాం. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలి. న్యాయ, పోలీసు వ్యవస్థలు, ఈడీ, సిబిఐ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు కేవలం పాలక పార్టీలకే కాక రాజ్యాంగానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా విధాన రూపకల్పన చేయాలి. ఉపాధి ప్రతి మనిషికి ఒక హక్కుగా ఉండాలి. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. విచ్చలవిడి ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు జనాభా ప్రాతిపదికన పెంచాలి. దేశవ్యాప్త కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి. దీని ఆధారంగా మహిళల చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి. పౌరుల విద్య, వైద్యం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే వహించాలి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు దారితీస్తున్న నూతన విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. పన్నుల భారం సామాన్యుల పైగా ఎక్కువ వేసే డైరెక్ట్ ట్యాక్సేషన్ విధానాన్ని మార్చి అధిక ఆదాయ వర్గాలపై పన్నులు వేసే చట్టాలు రూపొందించాలి. వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేయడానికి చట్టపరమైన భరోసా కల్పించాలి. ఇప్పటి అభివృద్ధి నమూనాతో ధ్వంసమైన పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా సుస్థిర అభివృద్ధి నమూనా ప్రాతిపదికన చట్టాలు చేయాలి. నదీ జలాల పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రజల న్యాయమైన అవసరాల మేరకు జరగాలి తప్ప పెత్తనం చేసే వాళ్ళ అభిష్టాల మేరకు కాదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తూట్లు పొడిచే సిఏఏ, ఎన్ఆర్సి, యుఏపిఏ, ఏఎఫ్ఎస్సిపి లాంటి చట్టాలను రద్దు చేయాలి. ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి. ఏ రంగంలోనైనా సరే భిన్నత్వాన్ని పెంపొందించేలా విధాన రూపకల్పన జరగాలి. జరగాల్సింది పర్సనల్ చట్టాల ఏకీకరణ కాదు, ప్రజాస్వామీకరణ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎల్లకాలం ప్రేక్షక పాత్రలో ఉండిపోరని, వాళ్ళని అలా ఉంచలేరని పార్టీలకు ఒక్కసారి బలంగా గుర్తు చేద్దాం. అసమానత లేని సమాజం కోసం జరిగే కృషి నిరంతరం జరగాల్సిందే. అది కేవలం ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం కాదు. నిరంతరం జాగరూకతతో ఉండే పౌరులు ఎక్కువగా ఉన్న సమాజమే సమాజం వైపు మళ్ళే అవకాశం ఉంది. ప్రతి మనిషికి ఒకే విలువ కోసం మానవ హక్కుల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ.